వాక్యం చాలామంది చదవలేకపోతున్నారు. ఇంటి దగ్గర బైబిల్ తెరిచి మేము చదువుతున్నాం సార్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరెవరు చదువుతున్నారు? నేను చూడను, దేవుడు చూస్తాడు. మేము చదువుతున్నాం సార్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ ఇంటి దగ్గర డైలీ ఒక అధ్యాయము 2 అధ్యాయాలు బైబిల్ మేము చదువుతున్నాం సార్ అన్న వాళ్ళు ఎత్తాలి. ఎవరు చదువుతలేరా? గుడ్. యాకోబన్న చదువుతాడు వరుసగా. విష్ణు చదువుతున్నాడంట. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. మరి స్త్రీలలో 4-5 మంది చదువుతున్నారు ఎందుకని దేవుడు అడుగుతున్నాడు. బైబిల్ ఏమో అందరి చేతిలో ఉన్నాయి. బైబిల్ ఉన్నాయా అంటే అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. కానీ చదువుతున్నారా అంటే మాత్రం ఎవరు కూడా చదవడం లేదంట. ఎందుకు చదవడం లేదు? పౌలు చెప్తున్నాడు కదా, నేను చెప్తే చదవకండి, నేను చెప్తే ఎవరు చదవకండి. ఎందుకు అంటే మనం మనుషులం కాబట్టి మనం చెబితే ఎవరు చదవకండి. నా మాట మీరు వినకండి. వినాలి, సేవకుల మాట వినాలి. బట్ ఒకవేళ వినకూడదు అనిపిస్తే కూడా దేవుడు చెప్పిన మాటనైనా మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము చదువుతాం సార్ ఇప్పటి నుంచి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చెప్పండి, మేము చదువుతాం సార్ ఈ రోజు నుంచి అని బైబుల్. గుడ్. గ్లోరియమ్మ ఫస్ట్ టైం నేను చదువుతా సార్ అంటుంది. మీరు కూడా చదవాలి, అందరు చదవాలి. యాకోబన్న రోజు బైబిల్ చదవాలి, రోజు, ఈ రోజు లేదనకుండా. మా బైబిల్ శంషాబాద్ కాలేజీలో ఉదయకాలం ప్రార్థన 6 గంటలకల్లా వెళ్ళాలి. మనము కాలక్షేపం చేయకూడదని నేను అంటాను. కాలక్షేపము, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కాలక్షేపము 4 పాటలు పాడి 4 మాటలు విని ఆమెనని ఇంటికి వెళ్తే ఎవరికి ప్రయోజనం, ఎవరికి ఉపయోగం చెప్పండి? నువ్వు అవన్నీ చెప్పకూడదు సార్, నువ్వేదో 4 మాటలు చెప్పి ముగియాలా, 5 మాటలు చెప్పి ముగియాలా అని అనుకోకూడదు. నేను ఈరోజు ఇంట్రడక్షన్ మాటలే చెప్తాను. నాకు టైం పెట్టండి. ఇక్కడ సంఘ పెద్దలు కొత్త వాచ్ తెచ్చినారంట కదా, మరి ఇక్కడైనా సెట్ చేయండి. ఉంది కదా, అది అరేంజ్ చేయండి. ఎన్ని సంవత్సరాలైనా టైం చూస్తామే కానీ ఎంత నేర్చుకుంటున్నాం అనేది చూడం. మనం ఎంత ఎదుగుతున్నాం ఆత్మీయంగా, దేవుని యొక్క వాక్యంలో ఏలాగో అభివృద్ధి చెందుతున్నాం అని మనం చూడం. నేను ఒకటి ఏం గమనించానంటే, నేను చాలా సంఘాల్లో పరిచర్య చేశాను. వాటి పేర్లు వద్దు కానీ సుమారుగా 10 సంఘాల్లో నేను పరిచర్య చేశాను. 10 సంఘాలలో 10 ఊర్లలో. అయితే నేను చెప్పిన ప్రసంగాలు, ఒక కంటెంట్ చెప్పాను, ఒక ప్రాజెక్టు. ఈ మందిరం పని జరుగుతున్నప్పటి నుంచి 3 నెలల ప్రాజెక్టు చెప్పాను. ఆ 3 నెలల అంశభాగాలను మీరు వినాలని మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు వింటున్నారో లేదో తెలియదు కానీ 3 నెలల ప్రసంగాలు నేను 20 నిమిషాలు కూర్చోబెట్టుకొని చెప్పినాను మన సంఘంలో సెక్రటరీకి. 3 నెలల సబ్జెక్టు, 3 నెలల ప్రసంగాలు ఒక్క 30 నిమిషాల్లో కూర్చోబెట్టి చెప్పాను. ఇది 3 నెలలు నేను చెప్పిన ప్రసంగాలు. మన యొక్క దేవాలయం, మన మందిర ప్రతిష్ట కంటే ముందు 3 నెలలు బోధించిన సబ్జెక్ట్ ఇది. చూడు సెక్రటరీ అని కూర్చోబెట్టుకొని 2 టీలు తాగి 2 టీలు అయిపోయే లోపు 3 నెలల సబ్జెక్టు చెప్పాను. ఆ 3 నెలల సబ్జెక్టు మరలా తూచ తప్పకుండా ఎప్పుడు నిలబెట్టినా చెప్తాడు మన సెక్రటరీ. ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమ పడదాం, కొట్టాలి గట్టిగా. నేను అటెండ్ కాలేదు సార్, నేను ఆ యొక్క లెసన్స్కి అంటే సరే ఇప్పుడు కూర్చో చెప్తానని పెన్ను పేపర్ పెట్టి ఒక కంపెనీ ఎంప్లాయీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో తన కంపెనీ గురించి, నేను బైబిల్ గురించి ఆ విధంగా ఒక సబ్జెక్టే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్కడ ఏ సెక్రటరీని చూడలేదు ఇంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడని నేను ఏ సెక్రటరీని ఏ సంఘములు కూడా చూడలే. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నిలబెట్టినా నేను చెప్పిన ప్రసంగాలన్నీ తూచ తప్పకుండా చెప్తాడు.
ప్రకటనలకు ఇస్తే 20-30 నిమిషాలు అనవసరంగా టైం వేస్ట్ చేసే వాళ్ళని చూశాను. కానీ ప్రతి సంఘంలో నేను చెప్పిన వాటి గురించి అంశంలో మెయిన్ పాయింట్స్ మనకు గుర్తు చేసే సెక్రటరీ మన విజయ్ అన్న. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ఎంత ఆశ్చర్యం, ఇది అద్భుతం. నేను గొప్పగా చెప్పట్లేదు ఆయన గురించి. నాకు ఎటువంటి పరిచయం లేదు. నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎవరో తెలియదు, వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎప్పుడైతే సెక్రటరీగా వస్తున్నాడు అన్నప్పుడు కూడా నాకు పరిచయం లేదు, ఎక్కుతున్నాడు అన్నప్పుడు కూడా పరిచయం లేదు. గొప్ప చెప్పాల్సిన పని నాకు లేదు. అయితే వాస్తవం వాక్యం వినాలి, వాక్యంపై ఇంట్రెస్ట్ పెట్టాలి, దృష్టి పెట్టాలి. సంఘం పెద్దలే పునాది, వాక్యం సంఘం ఎండిపోయినాయంట. ఆ విత్తనాలు బండ మీద పడితే ఏమైపోతాయి? ఎండిపోతాయి. వేరు దిగదు, వేరు లోపలికి పోదు. ఇంతవరకు విత్తబడినటువంటి వాక్యములన్నీ కూడా బండ మీద పడ్డాయి. బండ మీదనే వేరు లేదు. వేరుంటే నాకు చెప్పండి, నేను అడిగిన వాటికి అప్పుడప్పుడు సమాధానాలు చెప్తూ ఉండాలి. మరలా ఏమన్నా మా సార్ వాక్యం నాకు అర్థం కాలేదు అంటారు. అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాదు? నేను చెప్పేది తెలుగే కదమ్మా. పాస్టర్ ప్రసంగం అర్థం కాలేదా అని ఒక టైటిల్ మొన్న యూట్యూబ్లో పెట్టాను, వినండి. అది కూడా వినండి. ఎందుకు అర్థం కాలేదో చెప్పాను అందులో. అర్థం కాని వాళ్ళు మరలా వినండి. ఎలా వింటే అర్థమవుతుంది వాక్యం అని. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, ప్రసంగం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం స్టార్ట్ అయిందంటే కాళ్ళ నొప్పులు, కూర్చోలేని వారు దయచేసి కుర్చీల మీద కూర్చోవాలని మీ అందరికీ ఒకసారి నా చేతులైతే మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా కానీ పెద్ద మనుషులు, పెద్దలు, యాకోబ్ అన్న కానీ, మోషన్న కానీ, ఆహరోన్ అన్న కానీ, ఆనోక్ అన్న కానీ, పెద్దలు మీరు కూర్చునే ఓపిక ఉన్న వాళ్ళు కూర్చోండి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్ అని 3-4 కొరకు దేవుని ప్రసంగానికి మనం అంతరాయం చేయకూడదు. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా వినాలి అంటే, ఒక సబ్జెక్టు, ఒక అంశం అనుకున్న తర్వాత అది కంప్లీట్ అయ్యే లోపు ఒక 5-10 నిమిషాలు అటు ఇటు కావచ్చు. ఇప్పుడు 45 నిమిషాలు టైం ఉంది. 45 నిమిషాలు సైంటిఫిక్గా 45 నిమిషాలు చెప్పాలని ఉంది. అది దేవుని వాక్యం దగ్గర వర్తించదు. చాలామంది అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు. కూర్చోలేక, వినలేక, దురద చెవులు గలవారు అని ఉంటుంది వాక్యంలో. దురద చెవులు గలవారై తమకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకొని వాళ్లకు తగినట్టు చెప్పే పాస్టర్లను ఎన్నుకుంటారని వాక్యంలో ఉందా లేదా? దురద చెవులు గలవారై వినే ఓపిక లేక, వినే చెవులు లేక, కూర్చొని ప్రసంగాలు వినే ఇంట్రెస్ట్ లేక, ఓ పాట పద్యం పాడి హల్లెలూయా ఆమేన్ చెప్పిపోయే ప్రసంగికులే ఈ రోజుల్లో మంచి వాళ్ళుగా ఉంటున్నారు. అటువంటి పాస్టర్లే 15 ఏండ్లు, 20 ఏండ్లు, 18 ఏండ్లు సేవ చేస్తున్నారు సంఘాలలో. ఉన్నట్టుగా సత్యవాక్యం సరిగా విభజించుచు చెప్పే ప్రసంగికులకు ఎక్కువ టైం ఉండదు సంఘాల్లో. ఎందుకంటే సాతాను వాక్యాన్ని బోధించనివ్వడు, వాక్యం చెప్పే దైవజనులకు అవకాశం ఎక్కువ ఇవ్వడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, మీరు బాగా గమనించాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత సాతాను మన దగ్గరకు రానియకూడదు. దేవుని వాక్యం వినకుండా చేసేది ఎవరంటే సాతానే. చదవండి 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త. చదువుతున్నావా? నువ్వు జాగ్రత్త. నువ్వు చదవలేకపోతే నువ్వు చదవడానికి ప్రారంభించు. ప్రతిరోజు ఉదయం బైబిల్ చదువు, లేదా రాత్రి బైబిల్ చదువు. అప్పుడు సేవకుడు చెప్పే మాటలు అర్థమవుతాయి, సేవకులు చెప్పే ప్రసంగాలు మీకు అర్థమవుతాయి. మాకు ప్రసంగం అర్థం కాలేదంటే నువ్వు బైబిలే చదువు, నీకు ఎప్పుడు అర్థమవుతుంది ప్రసంగం? వాక్యం టైం మొదలు పెడితే ఇంతసేపు అది అయిపోతుందా లేదా, ఇంకా ఏమన్నా చెప్తాడేమో అని ఆశతో ఎదురు చూడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లు, ఆశపడినట్లు నా ప్రాణము యెహోవా వాక్యం కొరకు ఎదురు చూచుచున్నది అంటాడు దావీదు మహారాజు. దుప్పి ఆకలిగా ఉన్నప్పుడు, మనం దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు అని ఏ విధంగా అయితే ఎదురు చూస్తామో ఆ విధంగా దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూడాలని దావీదు మహారాజు అన్నాడు.
వాక్యం చెప్పే వరకల్లా ఎప్పుడు ముగిస్తాడనే చూసుకుంటాం, కానీ ఇక ఎప్పుడు నీకు అర్థమవుతుంది? నువ్వెప్పుడు వేరు పారి లోతుకు వేరు తన్ని ఫలిస్తావు. 30దంతలుగా ఫలం మనలో లేదు, 60దంతలుగా ఫలం మనలో లేదు, 100 ఫలం మనలో లేదు. నువ్వు ఎప్పుడు లేచిపోవాలనే చూస్తావు తప్ప ఏం వింటున్నావు అనేది చూడవు. నువ్వు ఆలోచించవా? ఆలోచన చేయాలి కదమ్మా. చదువుట యందు జాగ్రత్తగా ఉండాలి, బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి అని పౌలు చెప్పాడు. ఇక ఇదే పౌలు గురించి నేను ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20 9వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9. అప్పుడు ఐదుగను ఒకడు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చాలు. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కడికి వచ్చాడు అంటే ఫిలిప్పు పట్టణం నుంచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపాను. పైన 6వ వచనం చదివాను. త్రోయ అనే పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మేడగదిలో ప్రార్థన కోడిక జరుగుతూ ఉంది. అక్కడ దేవుని ఆరాధన జరిపించబడుతుంది. అక్కడ బల్లారాధన జరుగుతోంది. 7వ వచనం మొదటి భాగం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అది బల్లారాధన. ఆ రోజు బల్లారాధన అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క పట్టణంలో కూడిక పెట్టాడు. ఆ రోజు బల్లారాధన జరిపించబడుతుంది. ఆ బల్లారాధనలో పౌలు చాలాసేపు ఒక అంశం బోధిస్తున్నాడు, ఒక సబ్జెక్ట్ బోధిస్తున్నాడు, ఒక కంటెంట్ బోధిస్తున్నాడు. ఆ బల్లారాధనలో పౌలు యొక్క ప్రసంగము ఎలా ఉందంట? ఆయన ప్రసంగము ఎంతసేపు బోధించాడంట? పౌలు 9వ వచనము చివరి భాగం. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా ఎంతసేపు ప్రసంగించాడంట? చాలాసేపు ప్రసంగించాడు. అయితే ఒక యవనస్తుడు నిద్రపోతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది వాక్యం చెప్తుంటే నిద్రపోతారు చాలామంది కదా. ఎంత గొప్ప, ఎంత విచారకరం, బాధకరం. యవనస్తులు నిద్రపోతారు. వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వచ్చిందంటే అది ఎవరు పనిచేస్తున్నారు లోపల? సాతాను పనిచేస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. వాక్యం వినొద్దు, వాక్యం వింటే నువ్వు బాగుపడతావు, వాక్యం వింటే నువ్వు బాగుపడతావు, వాక్యం వినకు నిద్రపో. ఆ నిద్ర బాగా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఆ యవనస్తుడు నిద్రపోతున్నాడు. అతని పేరు చెప్పండి. ఏం పేరు అతని పేరు? ఐతుకు నిద్రపోతున్నాడు. పౌలు చాలాసేపు ప్రసంగం చేస్తున్నాడు. అయితే అక్కడ ఎవరైనా సార్ టైం ఎంత అయింది అని అడిగారా? ఎంతసేపు చెప్తావు సార్ అని అభ్యంతరం చెప్పారా? చెప్పలేదు. కానీ ఈరోజు ప్రసంగికులు, దైవజనులు వాక్యం చెప్తుంటే సార్ ఎంతసేపు చెప్తాడు సార్ అని బయట సనుగుతారు. కొంచెమే చెప్పాలా? ఎంత చెప్పాలంట? 5 మాటలు చెప్పాలా? ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన అంటాడంట, చాలామంది అంటారు జీడిపప్పు పిడికెడే చాలంట, గంప నిండా పెడితే ఏం లాభం? గంప నిండా. ఆ శాస్త్రం, ఆ సామెత దేవుని వాక్యం దగ్గర చెల్లదు, పనిచేయదు. అవివేకం మాటలు. దేవుని వాక్యం అంతా జీడిపప్పే. పిడికెడే తినమని బైబిల్లో లేదు, కొంచెంసేపే వినాలని లేదు. ఎలాంటి అవివేకం ఆలోచనలు చేస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గంప నిండా పెడితే మేము తినలేమంటారు. మ్యాక్సిమం టైం నేను 50 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పానా ఎప్పుడన్నా? 50 నిమిషాలే చెప్పాను. యూట్యూబ్లో చూడండి, మెసేజ్ ప్రసంగము 50 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా లేట్ అవుతుందంటే నేను మిమ్మల్ని అడిగి చెప్తాను, ఒక 10 నిమిషాలు తీసుకుంటానని. ఎప్పుడైనా ఒకవేళ అయిపోకపోతే టైం చూసి, టైం అయితే ఇప్పుడు చాలా అవుతుంది, ఒక 10 నిమిషాలు చెప్తాను, మీరు వింటారా అని అడిగే చెప్తాను కదా. వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత
పిడికెడు చాలు గంప నిండగొద్దు అంటాం. మరి ఒక సినిమాకి వెళ్తే అక్కడ వర్తించదా ఈ సామెత? అక్కడ సినిమా టైం ఎంత? ఒక సినిమాకి టైం ఎంత ఉంటుంది? 3 గంటలు లేదా పావుదక్క 3 గంటలు, 2 గంటల 45 నిమిషాలు, లేదా కొంచెం కథ పెద్దగా ఉంటే 3 గంటలు కూడా ఉంటుంది. ఆ 3 గంటల సినిమాను ముందే ఒక 3 నెలల ముందే అది రిలీజ్ అవుతుంది. ఏ రూపంలో రిలీజ్ అవుతుంది? టీజర్, ఏమంటారు దాన్ని, ట్రైలర్ కదా. నువ్వు 3 గంటల సినిమా ఎందుకు, ట్రైలర్ ఎన్ని నిమిషాలు ఉంటుంది? 2 నిమిషాలు. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకేం పని ఉంటుంది ఆ ట్రైలర్లతో. నేను ఎప్పుడు కూడా ట్రైలర్ ఇంత ఉంటుందా నాకు అబ్జర్వేషన్ చేయను. మూడు గంటల సినిమా ఎందుకు? 2 నిమిషాల ట్రైలర్ చూసి సరిపెట్టుకోవచ్చు కదా. 2 నిమిషాల ట్రైలర్తో నువ్వెందుకు సరిపెట్టుకోనకుండా ఆ 3 గంటల సినిమా కొరకే ఎందుకు ఎదురు చూస్తావు కదా. ఈ ట్రైలర్తో నీకు తృప్తి కాదు. ఈ ట్రైలర్లో అక్కడొకటి అయిపోయి ఉంటుంది 2 నిమిషాలు. ఈ ట్రైలర్ కూడా దాంట్లోనే ఆ యొక్క 3 గంటల వ్యవధి కలిగినటువంటి ఆ కథలోనిదే ఈ 2 నిమిషాలు. ఆ కథలోని ఈ 2 నిమిషాలు చూసి నీవెందుకు సరిపెట్టుకోలేకపోతున్నావు? కాదు, నాకు ఈ ట్రైలర్ చూస్తే తృప్తి కాదు, నేను 3 గంటల మూవీ చూడాలి. 3 గంటల సినిమా చూడకపోతే ఏమంటే అది గంప నిండా కాదా? 2 నిమిషాలు నీకు సరిపోదా? ఈ డైలాగ్ అక్కడ వర్తిస్తుంది కానీ ఇక్కడ కాదు. అక్కడ వర్తించదు, మళ్ళీ అక్కడ వర్తించదు. అక్కడ లేదు 3 గంటలు చూడాలి. ఫస్ట్ పేర్లకా నుంచి పోవాలి, పేర్లకా నుంచి కదా. పేర్లు మధ్యలో పోతే అర్థం కాదంట. మరి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని వాక్యము స్టార్ట్ అయింది అంటే ముగింపులో పోయేదిలే, అయిపోయి ముందర పోయేదిలే అనుకుంటాం. సినిమాకైతే అట్లా అనుకోమా, అయిపోయి ముందర పోవచ్చులే అని అనుకుంటామా? ఫస్ట్ బిగినింగ్లోనే వెళ్ళాలి, బిగినింగ్లోనే. చూడండి, మనం ఎంత విలువ ఇస్తున్నామని చెప్తున్నాను. దేవుని వాక్యానికి మనం ఎంత విలువ ఇస్తున్నామని నేను చెప్తున్నాను. నా బాధ, దేవుని వాక్యం కొరకు నా బాధ. అయితే పౌలు అంటున్నాడు, చాలాసేపు ప్రసంగిస్తూ ఉన్నాడు. ఇంకో మాట గుర్తు చేస్తాను, సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించుము అన్నాడు పౌలు. వాక్యం బోధించుము అన్నాడు. సమయం ఉండదు, అసమయం ఉండదు. దీనికి కాల వ్యవధి ఉండదు, సమయం వ్యవధి ఉండదు. మన పరిస్థితులను బట్టి మనం ముగించుకుంటున్నాము, కానీ ప్రసంగానికి టైం కేటాయించినట్లు బైబిల్లో ఎక్కడ లేదు. ఇంత టైమే చెప్పాలని మన సంఘ క్రమాన్ని బట్టి మనం నడుచుకొని వెళ్ళిపోతున్నాం అంతే. అయితే దావీదు మహారాజు అంటాడు, దివారాత్రములు ధ్యానించాలంట. ఎలా ధ్యానించాలి? సమయం పెట్టాడు ఏమన్నా? అక్కడ సమయం పెట్టినాడా? నువ్వు 30 నిమిషాలు చెప్పి ముగించు, 40 నిమిషాలు చెప్పి ముగించని. దివారాత్రములు ధ్యానించినా తక్కువే. పౌలు ప్రసంగంలో చాలాసేపు ప్రసంగిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చదువుకుందాం అక్కడే. 11వ వచనం చదవండి. 20వ అధ్యాయం 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. చాలు. పౌలు ప్రసంగము ఎలా సంభాషించాడంట? ఎంతసేపు చెప్పాడంట? ఎంతసేపు చెప్పాడు? అందరూ చెప్పండి గట్టిగా. మరి వాళ్ళకి టైం కనిపించలేదంట. వింటుంటే ఇంకా వినాలి అనే ఆశ రావాలి, ఆశ పుట్టాలి. ఎక్కడైనా బంద్ చేయి, ఎక్కడైనా ముగించు, ఎక్కడైనా ఇంకా చాలా అనాలి, కానీ వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత మనం నో చెప్పకూడదు. భోజనశాలలో కూర్చున్నప్పుడు, విందులో కూర్చున్నప్పుడు, అన్నా యాకోబన్నా కొంచెం వేసుకోన్నా అంటే కొంచెం అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఇంకా కొంచెం పెట్టి సార్ ఇంకా కొంచెం తిందామా అంటాడు.
పెట్టన్నా ఇంకొంచెం పెట్ట అంటే పెట్టించుకొని తింటాం. దేవుని వాక్యం మందిరంలోకి వచ్చిన తర్వాత ఇది ఏంటిదంట? ఇదేంటిది? ఇదేంటిది చెప్పండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇదేంటిదంట? ఇది జీవాహారము. ఈ జీవాహారము ఇంకా కొంచెం వేయి సార్, ఇంకొంచెం పెట్టి సార్ అని ఎందుకు అనలేకపోతున్నాం? విందులో కూర్చున్నప్పుడేమో ఇంకొంచెం పెట్టండి అని అడుగుతామే. తల్లెడు అంటే ఇదంటున్నా, ఈ ప్లేట్ అంతా ఎందుకు తినాలి? కొంచెమే తినొచ్చు కదా, సంపూర్ణంగా తినాలి అనే ఆశ అక్కడ ఉంటుంది. మన ఇంట్లో మనం సంపూర్ణంగా తినాలనే ఆశ మనకు ఉంటుంది. కానీ ఇది కూడా భోజనశాల. ఇది దేవుని యొక్క మందిరంలో భోజనం చేస్తున్నాం. ఏం భోజనం చేస్తున్నాం? ఏం ఆహారం తింటున్నాం? 49వ వచనము, 6వ అధ్యాయము యోహాను సువార్త 49 చదవండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఏంటిదంట? ఇదే దేవుని వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి దిగి వచ్చింది వాక్యం. దీన్ని తినువాడే బ్రతుకుతాడు. నువ్వు తింటే బ్రతుకుతావు. నిన్ను బ్రతికించే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నువ్వు తింటే బ్రతుకుతావు. నువ్వు తినాలని దైవజనులు ఆశపడితే మేము తినము అంటే ఎట్లా? ఇంతసేపు చెప్తే ఎట్లా తినాలా అంటాం. మీకు ఒకటి నేర్పించాలని, ఒక కంటెంట్, ఒక పాయింట్ నేర్పించాలని మేము ఆశపడతాం. అది సంపూర్తిగా చెబితేనే మాకు ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం అంతా మీకు చెప్పాలని ఆశ ఉంటుంది. సంకల్పం అంతా మీకు చెప్పాలని ఉంటుంది. మాకు అక్కడ పోదు ఉంటుంది, బట్ సంకల్పం మీకు చెప్పాలని ఆశ మాకు ఉంటుంది అన్నమాట. అపోస్తుల కార్యములు మళ్ళా రండి. సంకల్పం అంతా చెప్పాలని దైవజనులు ఆశపడుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే మనము వినలేక ఏం చేస్తాము? బాధపడతాం. 20వ అధ్యాయంలోనికి రండి. 26వ వచనం, 20-26. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాను. ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాకూడదు. నేను మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. చాలు. పౌలు బోధించేటప్పుడు, ఒక కంటెంట్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక సబ్జెక్టు, ఒక అంశం బోధించేటప్పుడు దాంట్లో ఏది కూడా దాచుకోకుండా సంపూర్ణంగా బోధించాడంట పౌలు తన యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా బోధించాలని పౌలు నేర్పించాడు. మనం ఏం చేస్తున్నాము? వినడానికి వెనకబడిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము అలా కాకూడదు. మనము సంపూర్ణంగా దేవుని వాక్యం వినటానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన ఆత్మలను రక్షిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలోనికి అందరూ రండి. ఈ 10వ అధ్యాయం అంతా పాత నిబంధన వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన 10వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూడండి ఒకసారి. నేను అప్పుడప్పుడు పాత నిబంధన చెప్తూ ఉంటాను ఎక్కువసార్లు. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోకూడదు, కానీ హిస్టరీ లెక్చరర్, హిస్టరీ పాత నిబంధన, ఓల్డ్ హిస్టరీలో సార్ ఎంత మంచిగా అన్వేషిస్తాడు. అన్ని గ్రంథాలలో ఉన్న ప్రావీణ్యత కంటే నాకు అలా చెప్పాలని ఉన్నది, కానీ ప్రజల్లో, సంఘాలలో అలా అలవాటు అయిపోయాను. హిస్టరీ విషయంలో మోజే సారు గుడ్ అని చెప్తారనమాట. కానీ నాకు అలా ఉండదు. నేను అన్నీ చెప్పే అలవాటు నాకు ఉంటుంది. కానీ చాలా సంఘాల్లో ఓల్డ్ హిస్టరీ అంటేనే మోజేస్ సార్ అనుకుంటారనమాట నా గురించి. నేను ఎందుకు అలా జనాల దృష్టిలో, సంఘాల దృష్టిలో అలా పడిపోయానంటే,
అది వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. పాత నిబంధన అంతా కొత్త నిబంధనలోనే ఉంటుంది, కొత్త నిబంధన అంతా పాత నిబంధనలోనే ఉంటుంది. అయితే ఆ తేడాను మీకు వివరిస్తాను నేను. తేడా చెప్పడానికే నేను పాత నిబంధనకి పోతాను. అయితే చాలామంది ప్రసంగికులు, బోధకులు, సేవకులు పాత నిబంధన హోల్డ్ హిస్టరీ అసలు వాళ్ళకి ఎక్కదంట. అంటే అందులో ఉన్నవన్నీ గుర్తుండవంట. నన్ను చూసి ఆశ్చర్యపోతారు చాలామంది సేవకులు, పాస్టర్లు. సార్ నువ్వు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావు సార్, అవన్నీ మాకు గుర్తే ఉండవు అంటారు. మాకు అసలు జ్ఞాపకం ఉండవు సార్ పాత నిబంధన సందర్భాలు, అధ్యాయాలు అంటారు. అయితే నాకు అవే చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండదు, అవే చెప్పాలని కాదు. దేవుని సంకల్పము అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ ఏం చెప్పాడు అనేదే నా పరిశోధన. అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ ఏం చెప్పాడు, అక్కడ చెప్పినవి ఇక్కడ ఎలా చెప్పాడు అనేదే నా యొక్క రీసెర్చ్ ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే నేను పాత నిబంధనకి వెళ్తాను. మరలా కొత్త నిబంధనకి వస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వద్దాం 10వ అధ్యాయం. 10వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. చాలు 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 చాలు. ఇప్పుడు ఈ వచనం చదువుతుంటే మీకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఇది పౌలు ప్రసంగం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? రండి, మొదటి అధ్యాయము 146వ పేజీ నంబర్ పైన చూడండి ఏమనుంది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవరు రాశారు దీన్ని? అపోస్తులైనటువంటి పౌలు. ఈ పౌలు ఏ పౌలు? ఈ పౌలు ఒక చరిత్ర తెలుసా మీకు అందరికీ? తెలుసా? ఈయన సాక్ష్యం తెలుసు కదా, ఈయన లైఫ్, ఈయన జీవితం ఎలా ఉండేది తెలుసు కదా. గుర్రాల మీద పోయి మనుషులను చంపేసి జైలుకి పట్టుకుపోయి స్త్రీలను పురుషులను బంధించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థన చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకుపోయి జైల్లో పడేసేవాడు. ఎవరు? సౌలు. ప్రార్థన ఎవరు చేస్తే వాళ్ళని పట్టుకుపోయి జైల్లో పడేసేవాడు. ఆయన డ్యూటీ అదే. ఎక్కువ వస్తే చంపేసేవాడు, రాకపోతే రానోని చంపేసేవాడు. వస్తే బాగా జైలుకి, రాకపోతే హింసించడానికి అధికారం పొందాడంటే హింసించడానికి అధికారం పొందినవాడు పౌలు. అలాంటి పౌలు ఏమయ్యాడు? ఏమయ్యాడు? సౌలుగా మారాడు కదా. గుడ్, పౌలుగా మారాడు. ఏ మార్గంలో పోతుంటే యేసయ్య పట్టుకున్నాడు ఆయనని? ఏ మార్గంలో? అందరు చెప్పాలి గట్టిగా. కాదే బిల్లు, కరెక్ట్ చెప్పాలి నువ్వు. ఇప్పుడు స్త్రీలు కరెక్ట్ చెప్తారు. ఏ మార్గంలో పోతుంటే దేవుడు దర్శనం ఇచ్చాడు? చెప్పండి మా గట్టిగా. దమస్కు అనే మార్గంలో, దమస్కు పోతుంటాడు అనమాట. అక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తున్నారేమో పట్టుకొద్దామని. గుర్రాల మీద పోతుంటే మార్గ మధ్యంలోనే దేవుడు పట్టుకున్నాడు, దర్శనం ఇచ్చాడు. మీరు దమస్కు మార్గమున పౌలు పోతున్నాడు అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏబేలు చెప్పినది కరెక్టే, ఆయన చెప్పిందే మీరు చెప్పకూడదు. మీకు తెలిసింది మీరు చెప్పాలి. అదే కరెక్ట్ అయితే అదే మళ్ళీ చెప్పాలి, అదే కరెక్ట్ అయితే అదే చెప్పాలి. మళ్ళీ డౌట్ పడకూడదు, ఉన్నది చెప్పాలి. ఇప్పుడు కుర్బాన్ అన్నగారు ఏమని చెప్పా, ఉన్నది చెప్పా, అది కరెక్ట్ అన్న కానీ తప్పన్న కానీ కదా, తెలిసింది చెప్పాలి. అది కరెక్ట్ కావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. దమస్కు మార్గాన వెళ్తున్నాడు. ఈ దమస్కు పట్టణంలో నుంచి ఒక కుష్ఠరోగి కూడా వస్తాడు కదా బాగుగానికే. ఈ దమస్కు పట్టణంలో ఒక కుష్ఠరోగి ఉంటాడు పాత నిబంధనలో. ఆ కుష్ఠరోగి పేరు చెప్పండి. స్త్రీలు చెప్తారు. దమస్కు పట్టణంలో ఒక కుష్ఠరోగి బాగానికే ఇజ్రాయేల్ పట్టణానికి వస్తాడనమాట. ఇక దమస్కు అంటే అన్యుల పట్టణం. ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు? నయమాను. గుడ్. ఆ ఊరికి పోతుంటాడు పౌలు కదా. మీరు రోజు చదువుతూ వింటూ బాగా నేర్చుకుంటే ఇలా చెప్తారు. వినకుండా ఉంటే చెప్పలేరు, చదవకుంటే కూడా చెప్పలేరు. చదువునన్నా చదవాలి, విననన్నా వినాలి. చదువువాడు ధన్యుడే, వినువాడు ధన్యుడే. చదివినా ధన్యత, వింటే కూడా ధన్యత. రైట్.
ఇప్పుడు కొరింథీ పత్రికలో పౌలు పాత నిబంధన చెప్తున్నాడు. వినండి, పాత నిబంధన చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో వెళుతూ 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 ఆరిన నేల మీద నడిచారంట. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన. పౌలు పాత నిబంధన చెప్పి క్రొత్త నిబంధనలో క్రీస్తు గురించి చెప్తున్నాడు. ఇది క్రమం, ఇది రూల్. మొదట కలిగినది ఆత్మ సంబంధమైనది కాదు, మొదట కలిగినది ప్రకృతి సంబంధమైనది. మొదట తిన్నది అరణ్యములో వారు మన్నా తిన్నారు, ప్రకృతి సంబంధమైన మన్నాను భుజించారు. ఇప్పుడు తర్వాత ఆత్మ సంబంధమైన మన్నా, ఇదే జీవాహారము అన్నాడు యేసయ్య. నన్ను తినివాడు ఎన్నడూ కూడా మరణించడు అన్నాడు. అప్పుడు ఆ మన్నా తిని చచ్చిపోయారు కదా ప్రజలు. ఇప్పుడు ఓకే, ఆ మన్నా తిన్నాక చచ్చిపోయారు, కానీ నన్ను తినవాడు ఎన్నడూ చచ్చిపోడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తేడా ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది. అప్పుడేమో అరణ్యంలో సీనాయి పర్వతమందు ప్రకృతి సంబంధమైన తెరల మందిరాన్ని చూపించాడు. ఇది నా పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ నామము, నా నామము అందులో నివాసముండునట్లు, నేను మీ మధ్య కాపురముండునట్లు నాకు ఒక తెరల మందిరం కావాలని మోషేతో చెప్పాడు. కట్టారు. అది పోయిన తర్వాత 480 సంవత్సరాల తర్వాత మరలా దావీదుకు దేవుడు చెప్పాడు, నీవు బంగారు మందిరాన్ని కడతావా, నా నామం నివాసం ఉండటానికి, నేను నివాసం ఉండటానికి కట్టు అన్నాడు. కట్టాడు. అది నా పరిశుద్ధ నామము నివాసమున్నట్లు నా ఆలయము అన్నాడు. అది అంతా అయిపోయిన తర్వాత నేను కొత్త నిబంధనకు వద్దాం. ఇప్పుడు పాత నిబంధన కాలంలో తెరల మందిరము నా ఆలయం అన్నాడు, దావీదు కాలంలో బంగారు దేవాలయం నా ఆలయం అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను హస్తకృత ఆలయంలో నివాసం చేయను, నేను ఎక్కడ నివసిస్తాను, నా ఆలయం ఇప్పుడు ఏది అన్నాడు, నీవే దేవాలయం అన్నాడు. నేను ఆ రోజు యెరూషలేమును కోరుకున్నాను భూమి మీద అన్నాడు. ప్రకృతి సంబంధమైన యెరూషలేమును ఆ రోజు కోరుకున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవాలయము నీవు నేను అన్నాడు. ప్రకృతి సంబంధమైన యెరూషలేము పట్టణాన్ని ఆ రోజు కోరుకున్నాడు. ఇప్పుడు యెరూషలేము నీవే యెరూషలేమువి, నేను నిన్నే కోరుకుంటాను. ఏ మందిరాన్ని కోరుకోను, ఏ పట్టణాన్ని కోరుకోను, ఏ మందిరంలో నివాసం చేయను, ఏ పట్టణంలో నివాసం చేయను, నీలోనే నివాసం చేస్తాను. ఎందుకంటే నీవే నా ఆలయం. తేడా. అప్పుడు ప్రకృతి సంబంధమైన ఆలయాలు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయం మనం. అప్పుడు ప్రకృతి సంబంధమైన మన్నా, ఇప్పుడు ఆత్మ సంబంధమైన మన్నా, దేవుని వాక్యం. ఇది జీవాహారం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఎర్ర సముద్రంలో నడిచారు. వారందరూ ఎర్ర సముద్రంలో నడిచిరి. అందును బట్టి మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ రోజు ప్రకృతి సంబంధమైన బండలోని నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తే అన్నాడు. మీరు ఆ రోజు బండలో నీళ్ళు వచ్చేటప్పుడు ఆ నీళ్ళన్నీ తాగారు, కాలువలై పారింది బండలో వచ్చినటువంటి నీళ్ళు. ఆ బండ మీకు నీళ్ళు ఇచ్చింది, ఆ బండ మీకు నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను, ఆ బండ ఎవరో కాదు, ఆ బండ ఎవరో కాదు. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా దేవుని మహిమ పడదాం. గట్టిగా కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. పెద్దమ్మ కొట్టు చప్పట్లు, కొట్టమ్మా, నువ్వు కొట్టలేవు, కొట్టు. అట్లా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించాలి. అది మనకు బాగుంటుంది అన్నమాట. మనకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. నిద్రపోరు ఎవరు కదా, నిద్రపోరు ఎవరు, అల్లరి చేయకండి. ఎవరు పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. ఖజానాదారుడు ఎక్కడ గొకరనా మరి సీమోను చూడండి. ఇప్పటి నుంచి మా ఖజానాదారుని పేరు సీమోను. మేము చాలాసార్లు పిలవాలని ఎంత అనుకుంటాం, కానీ అది అలవాట్ల ఫస్ట్ నాకు అదే పేరు చెప్పాడు ఆయన. పిల్లల్ని అక్కడ కంట్రోల్ చేయకొచ్చా, కూర్చొని ఆయన కుర్చేసుకొని కూర్చో, ఈ లోపల ఓ బర్రె పెట్టుకో, మోషనా డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్. ఆ బండ క్రీస్తే.
అందరూ చదువు 4వ వచనం, 5వ వచనం, 5వ వచనము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడ్డారు, అంటే చంపివేయబడ్డారు. ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి ప్రయాణములో మధ్య వయాలో దిగారు. సీనాయి పర్వతం మందు ఒక ప్రాంతంలో స్టే చేశారు. ఆ ప్రాంతం వరకు వచ్చే వరకు ఎంతమంది వచ్చారు? కాలుబలము, ఎంతమంది కాలుబలం బయలుదేరింది ఐగుప్తు దేశంలో నుంచి? చెప్పండి. ఐగుప్తు దేశంలో నుంచి ఎంతమంది కత్తి దూయివారు ఎంతమంది యూత్ బయలుదేరింది ఐగుప్తు దేశంలో నుంచి? శారమ్మ టోటల్గా కలిసి చెప్పింది. గుడ్. టోటల్గా 30 లక్షల మంది. అయితే మరి మన దేవదాసన లెక్క, సెక్రటరీ లెక్క, ఒకవేళ నాలాగా మన తిమోతి లెక్క బాగా కత్తి పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు యూత్ ఎంతమంది అంట వాళ్ళు? ఎంతమంది బయలుదేరారు కత్తి పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు? కత్తి పట్టుకొని యుద్ధం చేయమంటే పెద్ద మనుషులు చేస్తారా? పెద్ద మనుషులు కత్తి పట్టిస్తే చేస్తారా? చేయరు కదా. ఎవరు చేయాలి? ఏబేల్ని పంపి అలా ట్రైనింగ్కి కత్తి పట్టించి చేస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే యుద్ధం చేస్తాడు. అట్లా యూత్ను పంపించాలి యుద్ధానికి. అలాంటి యూత్ ఎన్ని లక్షల మంది ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు? చెప్పండి. ఏమా సెక్రటరీ చెప్పాలి. ఇన్ని రోజులు మరి గంపడి తినకుండా మాకు పిడికడి విని మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేరు? ఎందుకు ఈ విధంగా మనం వెనకబడిపోతున్నాం అనేది నా బాధ. మిమ్మల్ని ఏదో అడగాలని కాదు, ఏదైనా దైవ సేవకులు అడిగినప్పుడు చెప్పాలనే మా బాధ ఉంటుంది. మీరు వింటున్నారా? మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు నా టైము 1 అవుతుంది. నేను 45 నిమిషాలు కౌంట్ చేసుకున్నాను. 1:20 నిమిషాలకు నేను ముగిస్తాను. 45 నిమిషాలు నేను వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు నేను కరెక్ట్గా 12:25 నిమిషాలకు నేను స్టార్ట్ చేశాను. 12:30 నిమిషాలకు అనుకుందాం. నేను 1:20కి నేను ముగిస్తా. నాకు ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. కొంచెమే చెప్తాను. సెకండ్ మెసేజ్ ఏముండదు. ఒక మెసేజే. మనం 3 గంటల వరకు ప్రార్థన పాటల ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. ఫస్ట్ సబ్జెక్టు, ఫస్ట్ ఒక అంశం మాత్రమే నేను చెప్తాను. తర్వాత అంతా ప్రార్థన కేటాయిద్దాం. పాటలకి పాట పాడుతూ ప్రార్థనలో మనం ఐక్యవిద్దాం. నేను శంషాబాద్ బైబిల్ కాలేజీలో ఏ క్రమం అయితే ఉందో ఆ క్రమాన్నే నేను నేర్చుకున్నాను. దాన్నే అన్ని సంఘాల్లో అలవాటు చేస్తూ వచ్చాను. మన ఏజేఎస్ఎన్న సార్ ఉన్నారు పెద్దలు. వారు ఎప్పుడు కూడా అరవడం కానీ, ఎగరడం కానీ, గెంతులేయడం కానీ ఆయన ఎప్పుడు చూడలే నేను. ఆయన క్రమం ఎట్లా ఉంటుందంటే ఎంబీ కాలేజీలో, బైబిల్ కాలేజీలో ఏదైతే నేర్పిస్తారో అవే అలవాట్లు, అవే క్రమశిక్షణ ఉంటుంది సార్ది. మీరు బాగా గమనించండి. ఎస్ఎన్న సార్ ఎప్పుడు చెప్పినా, వాక్యం చెప్పినప్పుడు కానీ, ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ, మిగతా పాటలు పాడినప్పుడు కానీ ఆయన ఎగిరి గంతులు వేయడు. వేరే మినిస్ట్రీలో ఉన్నటువంటి అలవాట్లను ఇక్కడ అవలంబించడు. ఏదైతే మన క్రమం ఉందో ఆ క్రమాన్నే ఆయన నేర్పిస్తాడు. కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి. వేరే కొత్త ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు మన సంఘంలో మనం అలవాటు చేసుకోకూడదు. మనది ఎంబీ క్రమం. ఎంబీలో ఉన్నట్టు నడుచుకుందాం. ఎంబీలో ఉన్నట్టు పెద్దలు నేర్పించినట్లు మనం నేర్చుకుందాం. పెద్దలకు లోబడి ఉందాం. కాబట్టి చాలామంది మినిస్ట్రీ వాళ్ళు, కొన్ని పక్క మినిస్ట్రీల వాళ్ళు మనల్ని ఆకట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది నిజమైనటువంటి క్రమం కాదు. మనల్ని
ఆకట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, ఎంకరేజ్, ఉత్సాహము, ఉర్రూతలుగిచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు అని మీరు గమనించాలి. మన క్రమానికి మనము లోబడి ఉందాం. ఎంబీ సిద్ధాంతానికి, ఎంబీ పెద్దల అలవాట్లకు మనము కట్టుబడి ఉందాం. అదేవిధంగా మన సంఘాన్ని ముందుకు నడిపించుకుందాం. రైట్. ఇప్పుడు 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము చదవండి. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వారిలో దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరించబడ్డారు. బయలుదేరేటప్పుడేమో 30 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుంచి. ఆ 30 లక్షల మంది అందరూ కూడా చచ్చిపోయారంట, అందరూ సంహరించబడ్డారంట. ఎందుకు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక. ఎందుకు సంహరించబడ్డారు? దేవునికి ఇష్టంగా బతికలేరంట. 30 లక్షల మంది చచ్చిపోయారంట, ఒక 2 మాత్రమే బ్రతికారు. ఆ 2 మాత్రం ఎందుకు బ్రతికారయ్యా అంటే, ఈ ఇద్దరే దేవునికి ఇష్టంగా ఉన్నారు, ఇద్దరే ఇష్టంగా దేవునికి బ్రతికారు అని వ్రాయబడి ఉంది. ఆ ఇద్దరి పేర్లు చెప్పండి. ఆ ఇద్దరి పేర్లు చెప్పండి అమ్మా. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పినదమ్మా? ఏం పేరమ్మా? ఏం పేరు? మన పేరు నయోమి, కాలేబు, యెహోషువలు. వీళ్ళిద్దరు మాత్రమే బ్రతికారు. మిగతా వాళ్ళందరూ, ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా, ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి. నా మంచిది. పెద్దల మాట మనం విని పిల్లల్ని దయచేసి కంట్రోల్లో పెట్టుకోండమ్మా. రైట్. ముప్పై లక్షల జనాభా దేవునికి ఇష్టలుగా ఉండకపోతే 2 మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఆ 2 బ్రతికించబడ్డారు, మిగతా వాళ్ళంతా సంహరించబడ్డారు. వాళ్ళందరూ ఎందుకు సంహరించబడ్డారు అంటే 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారిలో అనేక మంది ఆశించి చచ్చిపోయారు, సంహరించబడ్డారు. వారు మాంసం ఆశించారు, వారు బిర్యానీ ఆశించారు, వారు డబ్బును ఆశించారు, ధనాన్ని ఆశించారు, చచ్చిపోయారు. అన్య స్త్రీలను ఆశించారు, 24,000 మంది చచ్చిపోయారు. మాంసం ఆశించారు, కొన్ని 100,000 మంది చచ్చిపోయారు. డబ్బును, ధనాన్ని ఆశించారు, 1,000 మంది సంహరించబడ్డారు. శనిగారు, లక్షల మంది చనిపోయారు. మీరు వారి వలె సనగకండి అని పౌలు పాత నిబంధన చెప్తున్నాడు. పాత నిబంధన ఇప్పుడు చెప్తున్నాడు పౌలు. ఎప్పుడు? క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత కృత నిబంధనలో చెబుతున్నాడు, మీరు వారి వలె ఉండకండి. 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడటానికి లేచారు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో విగ్రహారాధన చేశారు, చచ్చిపోయారు. 8, మరియు వారి వలె మనము వ్యభిచరించక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి జిమ్రీ, కొజ్బీ అనే స్త్రీలు ఇద్దరు కూడా, కొజ్బీ, జిమ్రీ అనే ఒక ఇద్దరు మరి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నందుకు వారిలో 23,000 మంది ఆ రోజు చచ్చిపోయారని ఇదే మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో వారు దేవుడు చేయవద్దన్న పనిని చేసి ఒకరోజు 23,000 మంది చచ్చిపోయారు. ఇదే మాట అక్కడ ఉంటుంది, మీకు చూపిస్తాను, టైం లేదు కనుక మీకు ఒక అడ్రస్ చెప్పాను. రైట్. వారి వలె మనము శోధింపక ఉందాము, మనం ప్రభువును శోధింపక ఉందాం. 9వ వచనంలో వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చెప్పాను కదా, ఇంతకుముందు వాక్యం చెప్పాను కదా, సర్పముల వలన నశించిరి. శోధించి సర్పముల వలన నశించారు. ఏమని శోధించారు? మోషేకు విరోధముగా మాట్లాడి సర్పముల వలన నశించారు. వారు ఆ విధంగా నశించారు. మీరు సనగకుడి. చదవండి, మీరు సనగకుడి,
వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనగకండి ప్రియ దేవుని సంగమా, దైవజనుల మీద మీరు సనగకండి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేతిలో నశించారు. సనిగితే పాపం అంట, అబద్ధం దొంగతనం చేస్తే పాపం అని ఏ విధంగా అయితే ఉంటుందో సనిగితే కూడా పాపం అని వ్రాయబడి ఉన్నది. మన సంఖ్యాకాండం మీకు చూపించాను. సనగకుడి, అది పాపం. దైవజనుల మీద సనగకూడదు. సారు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి కదా అని చాలామంది సనుగుతున్నారంట. దయచేసి సనగకండి. దైవజనులు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి, పెద్ద మనుషులకి, సంఘ పెద్దలకి ఎందుకు ఇవ్వాలా, ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వాలి కదా అని కొంతమంది సనుగుతున్నారంట. దయచేసి మీకు నిండు వందనాలు చేసి చెప్తున్నా, అలా అనకండి. నేను ఎవరికి ఇవ్వాలనో మా తలంపు, ఆత్మ తలంపు, దేవుని యొక్క తలంపు మాకు వస్తుంది. ఎవరికి ఇవ్వాలో మాకు తెలుస్తుంటుంది. కొత్త వాళ్ళకి ఇవ్వాలన్నా, ఇంతవరకు ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా, ఎవరికి ఇస్తే వాళ్ళు చేయాలని మాకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఎవరితో చేయించాలి ప్రార్థన, ఎవరితో వాక్యం చదివించాలని మాకు తలంపు వస్తుంది. దేవుని తలంపు ప్రకారము మేము నడిపిస్తాం సంఘమును. మీరు ఎంట్రీ కాకండి, దయచేసి మీరు సనగకండి. ఈ ఆలోచనలు మీ మనసులో నుంచి తీసివేయండి. పెద్దల్ని గౌరవించడం నా బాధ్యత. వాళ్ళని అభిమానించడము, వారిని గౌరవించి ముందు కూర్చోబెట్టడం కానీ, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కానీ నా బాధ్యత. మీరు కూడా మనం పెద్దలను గౌరవించాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి కదా, ఇప్పుడు వీళ్ళే కదా సంఘ పెద్దలు అని మీరు సనగకండి. వాళ్ళ మనసులు పాడు చేయకండి. నూతన సంఘ పెద్దల మనసులు మీరు పాడు చేయకండి. ఎందుకంటే వాళ్ళే నడిపిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ గౌరవించాలి. నా బాధ్యత అందరినీ సమానంగా గౌరవించాలి. పనులు చేసేది సంఘ పెద్దలే, వాళ్ళే ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నారు. మంచిది, వారిని ఎంకరేజ్ చేద్దాం. కానీ పెద్దల్ని కూడా మనం గౌరవించడం నా బాధ్యత. కాబట్టి వారిని నేను అప్పుడప్పుడు వాడుకుంటాను, ప్రార్థనలో పాటలకు వాడుకుంటాను. మీరు వేరే రకంగా అనుకోకూడదు. దైవజనులు ఏదైతే చెప్తారో దానికి మనం లోబడి ఉండాలి. సార్కి తలంపు ఎట్లా వస్తే అట్లా నడిపిస్తారులే, పెద్ద మనుషుల దగ్గర కానీ సంఘ పెద్దల దగ్గర కానీ అనుకోవాలి. మీరు ఎంట్రీ కావద్దండి ఈ విషయాల్లో. అవివేకం ఆలోచనలు మనం చేయకూడదు. సమూయేలు అదే బాధపడ్డాడు. ఓ రాజా, నువ్వు అవివేకం పని చేశావు. దైవసేవకుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి, నువ్వు ఆలోచన చేసింది ఏంటి? దైవజనుడు చెప్పింది చేయాలి కానీ నువ్వు అవివేకంగా ఆలోచన చేయకూడదు. ఏ రాజు? ఆ రాజు ఎవరా రాజు? గుడ్, సౌలు. వినుట వలన ఈ విధంగా మీకు విశ్వాసం వస్తుంది. వినాలి, వాక్యం వినాలి. సమయమందు అసమయమందు వాక్యం వినాలి. విని హృదయంలో భద్రపరచుకోవాలి. ఎంటర్టైన్మెంట్ వద్దు. అరిచి గంతులు వేసి కేకలు వేస్తే వాక్యం ఎక్కదు. మీకు కూర్చోబెట్టి ఇంట్రెస్ట్గా వాక్యం బోధించాలి. అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. వారిలో అనేక మంది సనిగారు, మనం సనగకూడదు. దైవజనుల మీద నేనే కాదు, నా స్థానంలో ఎవరున్నా వారి మీద మనం సనగకూడదు. నేను దైవజనుని అయినప్పటికీ కూడా, దైవ సేవకుని అయినప్పటికీ కూడా ఇంకో సేవకుని గురించి నేను ఎక్కడ సనగను. ఎందుకంటే సనగకూడదని వాక్యంలో ఉంది. దేవుడే న్యాయం తీరుస్తాడు అందరికీ. కాబట్టి పక్క దైవజనుని గురించి మనం చదవకూడదు, పక్క సేవకుని గురించి మనము చాడీలు చెప్పకూడదు, పక్క దైవజనుని గురించి మనము కించపరిచి అవమానించి మాట్లాడకూడదు. వారికి ఆ విధంగా దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ విధంగా నడిపించాడు. ఇంకో దైవజనునికి ఇంకో విధంగా దేవుని యొక్క నడిపింపు ఉంది కాబట్టి ఆయన అలా నడిపిస్తున్నాడని ఎంకరేజ్ చేయాలి, గౌరవించాలి. కానీ అవమానపరచకూడదు, కించపరచకూడదు, సనగకూడదు. వారిలో అనేకులు సనిగి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి కలగాలంటే అవి చదవాలి, వ్రాయబడిన వాటిని చదవాలి. పాత నిబంధన అంతా బుద్ధి కలగటానికే వ్రాయబడ్డాయి. మనకు బుద్ధి కలగటానికి వాళ్ళు వ్యభిచరించారు, 23,000 మంది చచ్చిపోయారు. వాళ్ళు సనిగారు, 1,000 మంది చచ్చిపోయారు. వారు ఆశించారు, 1,000 మంది చచ్చిపోయారు. వాళ్ళు విగ్రహారాధన చేశారు, 1,000 మంది చచ్చిపోయారు. మీరు వారి వలె విగ్రహారాధన చేయకండి, మీరు వారి వలె సనగకండి, వారి వలె మీరు ఆశించకండి. వారిలో ఆశించి అనేకులు చచ్చిపోయారు, మీరు ఆశించకండి అన్నాడు.
రైట్. ఇంకా నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నేను ఒక మాటను గుర్తు చేస్తాను. అదేంటిది అంటే రండి, ద్వితీయోపదేశ కాండములో ఒక మంచి మాటను చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈ ఒకటే మెసేజ్ కాబట్టి ఈ మెసేజ్ అయిన తర్వాత మనం అందరం కూడా ప్రార్థన ద్వారా దేవుని గణపరిచే అవసరం ఉంటుంది కనుక ఎవరు కూడా ఆలోచన చేయకండి. 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయంలోనికి రండి. క్షమించాలి, 9వ వచనం. 9వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. ఈరోజు కొన్ని మాటలు మనం విందాం. 6వ వచనం నుంచి 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మీరు లోబడనొల్లని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. హోరేబులో దేవునికి మీరు కోపం పుట్టించారు. ఏం పుట్టించారంట? కోపం పుట్టించారు. ఎంత కోపం పుట్టించారంట దేవునికి? మిమ్మల్ని చంపేసేటంతటి కోపము యెహోవాకు పుట్టించారు. మోషే ప్రసంగం ఇది మోషే ప్రసంగం. మోషే దైవజనుడు బోధిస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తు దేశంలో నుంచి ఈ యొక్క హోరేబు కొండ దగ్గరకు వచ్చినప్పటి నుంచి మీరు సనుగుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు, విగ్రహాధన చేస్తున్నారు, దేవుని కోపం పుట్టిస్తూనే వస్తున్నారు. మీ మీద కోపం తెచ్చుకున్నాడు, మిమ్మల్ని చంపివేయాలంత కోపం తెచ్చుకున్నాడు. 9వ వచనం. ఈ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. మీరు సనిగినప్పుడు, మీరు దేవుని కోపం పుట్టించినప్పుడు నేను ఎక్కడున్నానంటే నేను ఆ యొక్క కొండ మీద ఉన్నాను. ఏ కొండ మీద ఉన్నాడు? ఏ కొండ మీదకి పోయాడు? మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముతో ఏ కొండ మీదకి వెళ్ళాడు? ఏ కొండ మీదకి వెళ్ళాడు చెప్పండి. 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానములు లేకుండా ఉపవాసముతో ఏ కొండ మీద ఉన్నాడు? చెప్పండి, అక్కడే ఉంది కదా. ఏ కొండ మీదకి వెళ్ళాడు అమ్మా? చెప్పాలి. 8వ వచనం చదవండి. పైనుంచి చదువుకుంటూనే వస్తుంది ఇంతసేపు. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించారు. హోరేబులో మీరు కోపం పుట్టించారు. హోరేబు కొండలో మీరు కోపం పుట్టించారు దేవునికి. హోరేబు కొండ దగ్గర. ఈ హోరేబు కొండకు ఇంకొక పేరు ఉంది, చెప్పండి. ఈ హోరేబు కొండకు ఇంకో పేరు కూడా ఉంది అమ్మా. గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, బాగా చెప్పావు. హోరేబు కొండను సీనాయి కొండ కూడా అని మనం పిలుస్తాం. ఈ సీనాయి అరణ్యం, సీనాయి కొండ ప్రాంతం, అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు సనగడం ప్రారంభించారు, దేవునిపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. మోషే అంటున్నాడు, నేను ఈ యొక్క సీనాయి కొండపైకి వెళ్ళాను, హోరేబు కొండ మీద నేను 40 దినములు అన్నపానములు మాని కొండ మీద ఉన్నాను, ఉపవాస ప్రార్థనతో ఉన్నాను. 10వ వచనం. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. ఎన్ని పలకల మీద వ్రాసించాడు దేవుని యొక్క వాగ్దానములు? ఎన్ని పలకల మీద వ్రాసించాడు చెప్పండి, అందరూ చెప్పాలి. మోషే ఆ కొండపైకి ఎన్ని దినములు వెళ్ళాడు? ఎన్ని రోజులు వెళ్ళాడు? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. 40 రోజులు మోషే ఉపవాసం ఉండి తీసుకొని వచ్చాడు 2 రాతి పలకలను. ఈ 2 రాతి పలకలే మోషే దేవుడు ఎందులో పెట్టమన్నాడు? ఈ 2 రాతి పలకలను భద్రంగా ఎక్కడ? మందసములో ఉంచమన్నాడు ఈ 2 రాతి పలకలను. ఎందుకంటే ధర్మశాస్త్ర రాతి పలకలు, ఆ రోజుల్లో గ్రంథాలు లేవు. రాతి పలకల మీద రాసేవారు, రాళ్ళ మీద చెక్కుకునేవారు.
దేవుని మాటలను. అయితే దేవుడే స్వయంగా తన వ్రేలితో రాసినటువంటి యొక్క 2 రాతి పలకలను, ధర్మశాస్త్ర రాతి పలకలను తీసుకొని వచ్చాడు మోషే ఆ యొక్క కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 11వ వచనం ఆ 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా నిబంధన సంబంధమైనటువంటి నాకు అప్పగించెను. 12వ వచనము, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయింది, నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరి యెహోవా, నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, దేవా వారు లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు మోషే, నువ్వైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, నువ్వైతే ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, నువ్వైతే ధర్మశాస్త్రం కొరకు నువ్వు పోరాడుతున్నావు, ప్రజలకు నా యొక్క ఆజ్ఞల కొరకు నువ్వు ప్రయాసపడి ప్రార్థనలో ఉన్నావు. కానీ కింద జనులైతే, కొండ కింద జనులైతే పాపం చేసి ఉన్నారు. వారు ఒక విగ్రహాన్ని పోత పోసుకొని పూజలు చేస్తున్నారు, నైవేద్యాలు పెడుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, పండుగలు జరుపుకుంటున్నారు ఆ యొక్క విగ్రహానికి. నువ్వైతే ప్రార్థన చేస్తున్నావు. చాలామంది మోజేసు ఉపవాస ప్రార్థన కొండ మీద చేస్తుంటే కింద బొమ్మలు మొక్కుతున్నారు, కొండ కింద ఆరాధనలు, బొమ్మలకు జేజేలు కొడుతున్నారు, బొమ్మల ముందు డీజే సాంగ్స్ పెట్టుకొని ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు. మోజేసు అయితే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు 40 రోజులు. ఈ రోజుల్లో కూడా మన సంఘంలో చాలామంది ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ వారి పనులు, వారి సొంత పనులు, వారి ఉద్యోగాలు మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉన్నారు. ఆ రోజు జరిగింది అదే, ఈరోజు జరుగుతుంది అదే. ఆ రోజు మోషే ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, కింద జనులేమో వారి సొంత అభిప్రాయాలు, వారి సొంత కార్యక్రమాల్లో మునిగిపోయారు, పాప కార్యాల్లో మునిగిపోయారు. ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే మనం మన పనుల మీద బిజీ అయిపోతున్నాం చాలామంది. చూడండి, దేవునికి కోపము కలగదా? దేవుడు ఆయాసపడడా? దేవుడు కన్నీరు కార్చడా? దేవుడు సంహరించాలని అనుకోడా? వారిని సంహరించాలనుకుంటున్నాడు దేవుడు. వారు విగ్రహారాధన చేసిరి, అరణ్యంలో సంహరించబడ్డారు. మీరు వారి వల్ల విగ్రహారాధకులై ఉండకండి. దేవుని కార్యం జరిపించబడుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలో అందరూ పాల్గొనాలి. మోసే ఉపవాసంతో ఉన్నాడు. మీరు కూడా ఎందుకు మీరు ఏకీభవించలేకుండా పోయారు? అతనికి విరోధంగా ఎందుకు మీరు తిరుగుబాటు చేశారు అని మోజేసు, నువ్వు కిందికి వెళ్ళు, వారంతా కూడా తొలగిపోయారు, పాపం చేసి ఉన్నారు కనుక నువ్వు కిందికి వెళ్ళు అని కిందికి పంపించాడు దేవుడు మోజేసును. పంపించిన తర్వాత వారు పోత పోసినటువంటి దూడను చేసుకున్నాడు. మోజేసు చెప్పాడు ఏమని అంటే, ఏమని చెప్పాడంటే, మోజేస్, నీవు ఏ విగ్రహాన్ని అయితే వాళ్ళు చేసుకున్నారో ఆ విగ్రహాన్ని నువ్వు కిందకి వెళ్ళి పగలగొట్టి బూడిద చేసి, ధూళి చేసి నీళ్ళలో కలుపు, ఆ నీళ్ళనే వాళ్ళ చేత త్రాగించాలి అన్నాడు. చూడండి, మన పాపాన్ని దేవుడు మనతోనే త్రాగిస్తాడు, మనం చేసిన తప్పును మనతోనే కక్కిస్తాడు. ఇశ్రాయేలీలు విగ్రహాన్ని పూజ చేసుకున్నారు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యం. ఆ విగ్రహాన్ని ధూళి చేసి బూడిద చేసి నీళ్ళలో కలిపించాడు, ఆ నీళ్ళనే వాళ్ళకి తాపించాడు. ప్రాయశ్చిత్తం. దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని నువ్వు పూజించకూడదంటే వాళ్ళు దూడ చేసుకున్నారు. ఆ దూడ చేసుకొని తినుటకు త్రాగుటకు కూర్చుంటే ఆడుటకు లేచిరి, డీజే సాంగ్స్ పెట్టుకుంటున్నారు. అప్పుడు మోసెస్ కిందకి వస్తున్నప్పుడు పాటలు, సంగీతం వినిపిస్తుందంట, సంగీతం, డీజే సాంగ్స్ వినిపిస్తున్నాయంట. ఇవి ఏ పాటలు అని గమనించాడు యెహోషువ, మోసే పరిచారకుడు. ఇది ఏ సాంగ్స్? ఇవి సంగీతదని అన్నాడు. కాదు, ఇది సంగీతదని కాదు, ఇది యుద్ధదని అన్నాడు. ఇది యుద్ధదని కూడా కాదు అన్నాడు. నిదానించి చూసిన తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా సంగీత ధ్వని. వాళ్ళు సంతోషంతో ఈ యొక్క పాటలు, ఈ బూరలు మోదిస్తున్నారు. మోసెస్ వెళ్ళాడు, ఆ రాతి పలకలు వాళ్ళకి ఇద్దామని ప్రేమ చేత ఆ పలకలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇద్దామని అనే వరకే అక్కడ చూస్తే పరిస్థితి వేరే అయిపోయింది. ప్రజలు తిరగబడి ఉన్నారు. ఆ రాతి పలకలు పలగొట్టాడు. మరలా ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత దేవుడు అన్నాడు, మోసెస్, నేను వీరిని చంపివేస్తాను, నువ్వు అడ్డు తొలుగు అన్నాడు. మోసెస్ ప్రాధేయపడ్డాడు, ప్రభువా వారిని చంపకు, వారి కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మరలా 40 రోజులు ఉపవాసం ఉంటాను, మరలా నాకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వు, మరలా నాకు మీ వాక్యాలు రాయించు, నేను మరలా కొండ మీదకి వస్తాను, వారిని మాత్రం చంపొద్దు, వారిని తిరస్కరించవద్దు, వారికి నువ్వు వాగ్దానం చేశావు,
వారికి కనాను దేశాన్ని, పాలుతిన్నలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చావు, మధ్యలో చంపేస్తే ఎలా? మధ్యలో చంపకు దేవా అని మోజెస్ మరలా ఉపవాసం ఉన్నాడు. మరలా ఉపవాస ప్రార్థన చేసి మరలా సినాయి కొండకు వెళ్ళాడు. మరలా సినాయి పర్వతానికి వెళ్ళి 24వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 24వ వచనం చదవండి అందరూ కూడా. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటే చేస్తున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగుళ్ళు 40 రాత్రులు 40 పగుళ్ళు 40 రాత్రులు మరలా సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపజేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ మనవి చేసి తిని. మోజెస్ ప్రార్థన. ఈరోజు ఉపవాస ప్రార్థనలో నీవు నేను ఏమని ప్రార్థన చేస్తున్నాం? మోజెస్ ప్రార్థన ఇదంతా. ఈ 9వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత దేవునికి మోజెస్ చేసిన ప్రార్థన, దేవా ఈ ప్రజల పాపమును క్షమించుము, ఈ ప్రజల చెడుతనమును వారిపైన మోపకము, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని మోజెస్ ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వారికి చేయవలనన్న కీడును చేయక మానెను అనే మాటను చదివి ప్రార్థన చేస్తాను. నిర్గమకాండములో ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. చేయవలెనన్న కీడును చేయక మానెను. ఈరోజు నీవు నేను కూడా ఏ విధంగా అయితే దేవుని యొక్క శిక్షకు బలి అవుతున్నాం, ఎందుకు ఈ విధంగా దేవునికి మనము లోబడలేకపోతున్నాం? నీకు నాకు కూడా తిరుగుబాటు చేసే హృదయం ఉంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశావా? నేను దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం, మరి నువ్వు ఆలోచించలేదు ఎందుకు? నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? నేను నిజంగా తిరుగుబాటు చేస్తున్నానా అని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? ప్రార్థన చేస్తున్నాడు మోజెస్. నేను తిరుగుబాటు చేశానా? నేను ఎందుకు తిరుగుబాటు చేశాను అని నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? 32వ వచనం, 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 14. ఈ 32వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీలు విగ్రహాలను పూజించింది. తర్వాత మోజెస్ వారి కొరకు ప్రార్థన చేసింది. 40 పగలు 40 రాత్రులు. ఈ యొక్క 32వ అధ్యాయం అంతా, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం అంతా మీరు చదవండి ఎప్పుడైనా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. నిర్గమకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము రెండు ఒకే విధంగా ఉంటాయి. రెండిట్లో ఒకే సందర్భం రాయబడి ఉంటుంది. తర్వాత 1 కొరింథీ 10వ అధ్యాయం. ఈ 3 కలిసి ఒకే అధ్యాయాలు, 3 అధ్యాయాలు కలిసి ఒకే మ్యాటర్, ఒకే సందర్భాన్ని వివరిస్తాయి మనం బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే. కాబట్టి ఇక్కడ వారి కొరకు మోజెస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వారు విగ్రహాధరణ చేసి విగ్రహాలను పూజించి నశించారు, సంహారకుని చేతిలో సంహరించబడ్డారు అన్నట్టుగానే వారిలో అనేక మంది చచ్చిపోయారు. 3000 మంది ఆ విగ్రహారాధన చేసినందుకు దేవుడు చంపివేశాడు. ఇంకా కూడా చంపివేస్తాడేమని మోజెస్ ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 14వ వచనంలో, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఏమని కీడు చేస్తానన్నాడు? మోజెస్, వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, నువ్వు పక్కకు తొలగు, వీరి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, వీరిని నేను సంహరిస్తాను, వీరిని సమూల నాశనం చేస్తాను. వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, వీరు నేను ఎర్ర సముద్రం దాటించినా వీరు నా మీద విశ్వాసం లేదు, వీరికి మన్నాను కురిపించినా వీరికి నా మీద విశ్వాసం రావడం లేదు, కనుక మీరు పక్కకు జరగండి, మోజెస్ నువ్వు ప్రార్థన చేయకు, నేను సంహరిస్తానన్నాడు. అప్పుడు దేవుని కోపానికి మోజెస్ తల వంచి ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. నా సంఘమును రక్షించు, నా ప్రజలను కాపాడు దేవా అని కొండ మీదకి వెళ్ళి, సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి క్షమాపణ కోరి ఆయనను మనసు మార్పించాడు. దేవుడే పశ్చాత్తాపడ్డాడు మోజెస్ ఉపవాస ప్రార్థనకు. దేవుడే మనసు కరిగించుకున్నాడు. అయ్యో, ఈ ప్రజలను నేను చంపకూడదు కదా, మోజెస్ నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని. చేయవలెనని చెప్పిన కీడును చేయక మానెను. చేయుదునని చెప్పిన కీడును చేయక మానెను. 40 దినములలో ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. వారి యొక్క మొర, వారి యొక్క పాపము ఘోరమైనది. కాబట్టి తండ్రులను, తల్లులను, కుమారులను, కుమార్తెలను 40 దినములలోగా నాశనం చేస్తాను అన్నాడు. చేయుదునని కీడును ప్రకటించాడు. ఏ పట్టణం అది? చేయుదునని కీడును ప్రకటించాడు.
అప్పుడు ఆ పట్టణంలో ఈ వార్త వినగానే పురుషులు, స్త్రీలు, పిల్లలు రాజుతో సహా కింద కూర్చొని, ధూళిలో కూర్చొని, గోనెపట్ట ధరించి, తలపై ధూళి పోసుకొని ఉపవాస దినమును ప్రకటించారు. 3 దినములు ఉపవాసం చేశారు. ఉపవాస ప్రార్థన 3 రోజులు చేయగానే దేవుడు, నేను ఈ పట్టణాన్ని నాశనము చేయను అన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అది ఏ పట్టణం పేరు చెప్పండి? గుడ్, హల్లెలూయా. నినివే పట్టణం. చేయుదునని చెప్పిన కీడును 45 రోజుల్లో ఇక ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను అని చెప్పాడు. ఆలోపే ఆ వార్త విన్న ఆలోపే ఆ ప్రజలు ఏం చేశారంటే, నినివే పట్టణస్థులు 120,000 మంది, 120,000 మంది ప్రజలు ఉన్నటువంటి ఆ పట్టణం తగ్గించుకొని మందిరానికి వచ్చారు. ఉపవాసం ఉన్నారు. భర్తలు కూడా ఉన్నారు. భార్యలు ఉపవాసం ఉన్నారు, భర్తలు కూడా ఉపవాసం ఉన్నారు. భర్తలు ఉపవాస ప్రార్థనకు వచ్చారు, భార్యలు ఉపవాస ప్రార్థనకు వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు. ఇంకో విషయం చెప్తున్నా, అద్భుతం, ఆశ్చర్యం, పశువులు కూడా ఉపవాస ప్రార్థన చేశాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడని గట్టిగా, పశువులు కూడా ఉపవాస ప్రార్థన చేశాయంట. మేత ఎవ్వరు వేయలేదు పశువులకి. ఎందుకు? ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు ప్రార్థించమన్నాడు. దేవుడు నాశనం చేయబోతాడంట. మన పట్టణం యొక్క పాపం గొప్పదయిందంట ఆయన దృష్టిలో. కనుక పశువులు కూడా ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలి. ఇది రాజాజ్ఞ, నినివే పట్టణపు రాజాజ్ఞ. అప్పుడు దేవుడు, అయ్యో స్త్రీలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, పురుషులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, రాజు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా రానివ్వకుంటుందా? రాని చేయకూడదా? రాని కూడా ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. నేను రానిని కదా అంటే కుదరదు. నేను రాని అంటే కుదరదు. ఉపవాస ప్రార్థన చేయి, లేకుంటే పోతావు, నాశనం అయిపోతావు. వచ్చింది ఉపవాస ప్రార్థనకి రానమ్మ కూడా. యారానమ్మా? యా ఊరు రానమ్మా? నినివే పట్టణపు రానమ్మ కూడా దిగి వచ్చింది ఉపవాస ప్రార్థనకి. అప్పుడు రానమ్మ కూడా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు చూసి, రాణి కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చింది, రాజు కూడా వచ్చాడు, అందరూ వచ్చారు అని, చేయుదునన్న కీడును నేను నినివే పట్టణంకు చేయను, నేను నినివే పట్టణాన్ని రక్షిస్తాను, కాపాడుతాను. ఎందుకంటే పిల్లలు, స్త్రీలు, పురుషులు, పెద్ద మనుషులు, పశువులు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కనుక నేను కీడు చేయను అని దేవుడు మనసు మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన సంఘంలో ఇది 2వ ఉపవాస ప్రార్థన, 2వ శుక్రవారము జరుపబడుతున్నటువంటి ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. మనం ప్రార్థనలోకి వేద్దాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కూడా ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత అందరం కూర్చొని ఒక పాట, ఒక పల్లవి ద్వారా ప్రేరేపించబడిన వారందరూ కూడా ప్రార్థించడానికి వీలుకరంగా ఉంటుంది. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాలని మనవి చేస్తున్నాం. ముందుగా అందరూ లేచి నిలబడాలి. వెనుక నుంచి కూడా అమ్మా కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడాలి. పెద్దలు కూడా ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు ఎవరు తిరగకండి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం అందరం కూడా ఏకీభవించాం. నినివే పట్టణ ప్రజలు ఉపవాస ప్రార్థన చేయగా ఆ దేశంలో నుంచి దేవుడు కీడును తొలగించాడు, ఆ దేశాన్ని రక్షించాడు, ఆ పట్టణాన్ని ఆదుకున్నాడు. ఈరోజు మనము కూడా ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తే మన పట్టణాన్ని, మన సంఘాన్ని దేవుడు రక్షిస్తాడు. ఒకనాడు ప్రార్థనలో పాయింట్లు గమనించాలి. వాక్యంలో ఉన్నటువంటి పాయింట్లు 2 పాయింట్లు నేను రేజ్ చేశాను. ఒకటి, మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులను దేవుడు రక్షించాడు, ఆయన మాటలను వారికి మరలా ఇచ్చాడు. 2వ పాయింట్, నినివే పట్టణపు ప్రజలు ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు చేయుదునన్న కీడును చేయక దేవుడు మనసు మార్చుకొని వారిని రక్షించాడు. దేవా, మేము కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మోషే ఉపవాస ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులను రక్షించావు. నినివే పట్టణ ప్రజలు ఉపవాస ప్రార్థన చేయగా ఆ పట్టణాన్ని అంతా రక్షించావు. మేము కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. మా సంఘమును, మా గ్రామమును మీరు రక్షించండి, కాపాడండి, మాకు సహాయం దయచేయండి. ఇదిగో క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉపవాస ప్రార్థనలో మేము సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నామని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఉపవాస ప్రార్థన ఆరాధనలో మా తండ్రి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఎవరైతే
ఉపవాస ప్రార్థనలో పాల్పొందారో పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు. ప్రభువా, అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మోషే ఉపవాస ప్రార్థన చేయగా వారి పాపములను, వారి దోషములను, వారి అతిక్రమములను మీరు క్షమించారు. ఇదిగో మా తండ్రి, నినివే పట్టణపు ప్రజలు ఉపవాస ప్రార్థన చేయగా వారి పాపములను, వారి దోషములను క్షమించారు, వారిని రక్షించారు. మేము కూడా మా తండ్రి ఈ గుడ్ ఫ్రైడే శ్రమ దినాలలో 2వ శుక్రవారముగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. మా పాపములను, మా దోషములను ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచుము తండ్రి. చేరివచ్చిన సంఘం అంతా కూడా భారముతో ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా అలాగే నిశ్శబ్దంగా కూర్చోండమ్మా. ఎవరి ప్లేస్లో వారు, ఎవరి స్థలాల్లో వారు నిశ్శబ్దంగా కూర్చోవాలని మనవి చేస్తున్నాం. మంచిది. సమయం 1:30 అయింది కాబట్టి స్త్రీలు, పురుషులు, ప్రేరేపించబడిన వారు మీరు పాట ద్వారా, ఒక పల్లవి ప్రార్థన ద్వారా ప్రార్థించాలని సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఏమైనా ప్రార్థన మనవులు ఉంటే సెక్రటరీ ముందుకు వచ్చి ప్రార్థన మనవులు తెలియజేయాలి. వాటిని గురించి కూడా మనము ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏవైతే ప్రార్థన పాయింట్స్ ఉన్నాయో వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఎవరైతే మరి చెప్పారో ప్రార్థన రిక్వెస్ట్స్ వారి గురించి తెలియజేయాలని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికి ప్రభునామమున వందనాలు. మన సంఘ సభ్యుడు బొమ్మటం భీమన్న గారు, ఆయన యాంజియోగ్రామ్ చేపిస్తే గుండెకి స్టంట్ వేయాలని డాక్టర్ చెప్పారని చెప్పి హైదరాబాద్కి వెళ్ళారు. వారి గురించి సంఘం అందట సారు మరియు సంఘం పెద్దలు, స్త్రీల సంఘ పెద్దలు సంఘం అందట ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన కొద్దిగా ఎమర్జెన్సీలో ఉన్నాడు కాబట్టి సంఘం అంతటా ప్రార్థిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుడు మన ఆయన విషయంలో కూడా ఇలాగైనప్పుడు సంఘం దృష్టి తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మా కుటుంబం గురించి ప్రార్థన చేశారు. మేము ఆ అత్యవసరం నుండి బయటపడినాం కాబట్టి ఆ కుటుంబం కూడా అనారోగ్యం నుంచి విడుదల పడేలాగున సంఘం అంతటా ప్రార్థన చేయాలి. అలాగే మన సంఘ సభ్యులు సాలెం రాజన్న, గద్దలంజనన్న, ఆయన కూడా ఆపరేషన్ అయింది అపెండిక్స్. ఆయన గురించి కూడా మీరు సంఘం అంతటా గుర్తు చేసుకోండి. అలాగే శ్రీరాములు, పెద్దాంజనేయులు మామ కుమారుడు శ్రీరాములు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని సంఘం దృష్టికి వచ్చింది. వారి కుటుంబం గురించి కూడా మీరంతా కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ప్రార్థించండి. స్త్రీలలో నుంచి మొదటిగా, తర్వాత పురుషుల్లో ఒకరు, స్త్రీలో ఒకరు, పురుషులో ఒకరు మార్చి దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయాలని మనవి చేస్తున్నాం. దుష్టుండనై బలము బోనే గృచితి తండ్రి ప్రకాలోన, దుష్టుండనై బలము బోనే గృచితి తండ్రి ప్రకాలోన, గృచితి తండ్రి ప్రకాలోన, గృచితి తండ్రి ప్రకాలోన, కేకవేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా, కేకవేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా, కల్వరి గిరిపై సిలువ భారం భరింవా, ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలైన నీ పరిశుద్ధమైన పాదం కొందనాలు ప్రభా. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయ ప్రభా, మరి నీ బిడ్డలమైన మేమందరం ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, మరి ఆనాడు సినాయి పర్వతమున మోసే ఎలాగ ప్రార్థించాడో అయ్యా, మరి ఉపవాసం మంది ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించినైనా
దేవా మరి నేను పట్టణాన్ని కాపాడిన దేవా మా గ్రామాన్ని కూడా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలయ్యా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి దేవా తండ్రి. మరి అలాగనే మోషన్నని నైనా మరి హైదరాబాద్లో ఆపరేషన్ ద్వారా మరి ఆయనకి సక్సెస్ అయిన తండ్రి. మరి అటువంటి ఆరోగ్యాలను ముట్టి స్వస్థపరిచే దేవాన్ని కొందనాలయ్యా. అదే రీతిగా తండ్రి మరి నైనా మరి శ్రీరాములను కూడా ముట్టి స్వస్థపరిచిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభావానికి వందనాలు స్తోత్రాలయ్యా దేవా. అదే రీతిగా తండ్రి మరి సోలోము రాజును కూడా ప్రేమించి అయినా ఆయనకు ఆపరేషన్ అయ్యి తండ్రి మరి తిరిగి నీ మందిరానికి చేర్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలయ్యా. అటువంటివి ఎన్నో రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా కలువరిలోన. వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. నా తండ్రి నైనా రెండవ శుక్రవారం నా దేవా నా తండ్రి ఉదయం నుంచి నా తండ్రి నేను మధ్యాహ్న కాలం వరకు నైనా కాచి కాపాడుతీ తండ్రి. నీకు వందనాలు తండ్రి. నైనా అయ్యగారు చెప్పిన వాక్యంలో నా తండ్రి మోషే నా తండ్రి 40 దినాలు ఉపవాసం ఉండి నా తండ్రి ఎంతో భారంతో ప్రార్థించాడు దేవా. అటు ధన్యత నైనా కలిగించినందుకు వందనములు తండ్రి. నేను నీనవే పట్టణస్తులు కూడా నా తండ్రి నైనా పిల్లలేమి పెద్దలేమి తండ్రి పశువులేమి నా తండ్రి నైనా వృద్ధులేమి నైనా 40 నా తండ్రి నైనా ఉపవాసంతో ఉండి ప్రార్థించారు దేవా. అట్టి కృపను నైనా మాకును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైనా మేము కూడా నా తండ్రి మా పరిస్థితుల బట్టి నా తండ్రి ఉపవాసం ఉంటుండగా తండ్రి మా మొరలు వినండి, ఆలకించండి, అంగీకరించండి దేవా. నా తండ్రి వాక్యానుసారంగా మేము బ్రతుకులాగిన మా జీవితాలు సరిదిద్దుకునేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకొను. ఏ బాధలైతే నా తండ్రి వాళ్ళు వివరిస్తున్నారో మాకైతే తెలియదు నా తండ్రి. ఒకసారి వాళ్ళ మనవులని వాళ్ళ కోరికలని నా తండ్రి నువ్వు తీర్చిదిద్దమని అడుగుతున్నాం తండ్రి. నేను అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. క్షేమంగా వాళ్ళ గృహాన్ని చేరుకునేంత దాకానైనా నీ కృపలో నీ భద్రతలో నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైనా అనారోగ్యం నా తండ్రి నైనా ఎంతో భారం ఏదైనా దేవానికి మొరపెట్టిన ప్రతి బిడ్డను నైనా నువ్వు దీవించి ఆశీర్వదించి సహాయం దయచేస్తావని చేరు వచ్చిన బిడ్డలందరికీ జ్ఞాపకం ఉంచుకొని నీవే సహాయం దయచేస్తావని మా ప్రాణ రక్షకుడైన ప్రవేశనామని అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. దయగల దేవా, ప్రేమగల తండ్రి, సత్యస్వరూపి, సర్వాధికారినైనా రాజులకు రాజువయ్యా, ప్రభులకు ప్రభుడు, మహోన్నతుడా, సర్వోన్నతుడు తండ్రి. నైనా ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు కార్చితివి, కాపాడుతీవి, కనికరిస్తీవి నా తండ్రి. మేమైతే నిద్రపోతామేమో కానీ నువ్వు కునుకవు నిద్రపోవు తండ్రి. మాకు కాపాడుతూ వస్తూ ఉన్నావు తండ్రి. గొప్ప దేవ, గొప్ప రక్షకుడవు నాయనా, నీతి మంత్రవు, సత్యమంత్రవు, సర్వాధికారినైనా. ఆనాడు మోసే మరి ఉపవాసము 40 దినాలు ఉపవాసముతో నేను స్తుతించిరి, నిన్ను ఆరాధించిరి, నేను మహిమపరిచిరి నాయన. అట్టి రీతిగా మాకు కూడా మోసకు ఉన్న ఈ శ్వాసము మాకు కూడా దయచేయనైనా. నీకు స్తోత్రములు దేవా. అయా మేము బుద్ధి లేని వారం, జ్ఞానం లేని వారం, పనికి రాని వారం, పారేసిన పాత్ర వాళ్ళంటుంది తండ్రి. నైనా మాకు బుద్ధి జ్ఞానము తెలివి నైనా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. చదువు లేని వారమునైనా, ఎన్నిక లేని వారం తండ్రి. నీవు ఎన్నుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. ఆకాశమందున ఆసినడు ప్రతిదీ చూస్తావు తండ్రి, ప్రతిదీ వింటావు. మేమైతే చూసిలేడేమో చేసలేడేమో అని నమ్ముచున్నామేమో నాయన. వినగలిగే దేవుడవు, చూసగలిగే తండ్రివి నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. నీ కుమారుడు నాయన భీమన్న సిన్నయ్య మరి నా తండ్రి
నేను ఎంతగానో హాస్పిటల్లో నాయన అలా తేరుచున్నప్పుడు నువ్వు కంచె వేసిన కాపుదల దయచేయి తండ్రి. నేను నీ చిత్తమైతే నీ యొక్క దైవ సేవకుని కృపదారనైనా ఆ కుమారుని ముట్టి స్వస్థపరచండి. పరమ వైద్యుడవు, పరమ డాక్టర్ అయ్యా. నీకన్నా గనులైన డాక్టర్లు ఎవరు లేరు తండ్రి, నీకైనా గొప్ప డాక్టర్లు ఎవరు లేరు నాయనా. నీవు ఎముకకి నాయనా ఈ కండకి మాంసంగా అతికిచ్చి ఆశీర్వదించి ఊపిరి తీసుకొని ఊపిరి పోసే వాడవునైనా నీకు అసాధ్యము లేదు. మరి ఎక్కడైతే సంఖ్యలు వేసినారో మేము ప్రార్థిస్తున్నాం పాపలము, ఆ సంఖ్యలు నీ యొక్క రక్తం ద్వారా, నీ యొక్క శిలువ మరణము ద్వారా కడుగటాన్ని నీ కృప చూపి నీ కనికరించి నేను చేరవల స్థలంకి మా సంఘములో కూడుకొని సాక్ష్యం చెప్పు కుమారుగా వాడుకో తండ్రి. అయా గొప్ప దేవుడు నైనా, నీకు అసాధ్యం లేదు నైనా. ఎంతగానో బాధపడుతున్న ప్రతి బిడ్డని యొక్క శ్రమల దినాల్లో నా తండ్రి ప్రతి గృహాన్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి నాన్న. అయా గొప్ప రాజునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాయన అట్టి వారిని నాయన నీ మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్ప కుమారులుగా కుమార్తెలుగా వాడుకో తండ్రి. అయా ఆపరేషమైన వాళ్ళు నైనా నడవలేని స్థితిలో ఉన్నవారు, నేను ఎంతగానో జ్వరాలతో జబ్బులతో బాధపడుచున్న వారిని నీ కంచెవే, నీ కాపుదల దయచే. నీ నామములా నేను ఎవరైతే ఆపదలో ఉన్నవారిని నీ నామములు తీసివేసి ముట్టి స్వస్థపరిచి నీ మందిరానికి మరొక్క శుక్రవారం నడిపించమని అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ సేవకుని, సేవ కుటుంబాన్ని, సంఘంని, సంఘ పెద్దల్ని దీవించి ఆశీర్వదిస్తావని నా తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని పేరు వర్షం దీవించి ఆశీర్వదిస్తాను. నా చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకున్నామని యేసు పరిశుద్ధ నామం అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మోసేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై, మోసేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, నీ పాదములు కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాలం నుంచి నేను ఈ మధ్యాహ్నకాలం వరకు నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ వచ్చాం ప్రభువా. నా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా అయినట్టు మా తండ్రి, రాజులకు రాజు అయినటువంటి మా ప్రభువా. నా తండ్రి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, నా ప్రభువా, జీవితకాలం నేను స్తుతించిన నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. మా కొరకై నైనా నువ్వు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సజీవుడుగా మృత్యుంజయుడుగా మా కొరకు నువ్వు తిరిగి లేచినటువంటి నా తండ్రికి, నా రాజుకి, నా మేనేజర్కి ఏం చెల్లించి నీ రుణం నేను తీర్చుకోగలను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ద్వాసం ద్వారా మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. మోషేను నేను మా కోసం 40 రోజులు 40 రాత్రులు నేను ప్రజల కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభువా. ఇక్కడ లోకానుసారంగా జీవిస్తూ వచ్చారు ప్రభువా ప్రజలు. నేను మోషేకి కోపం వచ్చినప్పుడు కూడా నేను ఆయన తగ్గించుకొని మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభా. నీ ప్రజలను నేను నీ వైపు తిప్పుకున్నాడు. అదేవిధంగా నిన్వే పట్టణ ప్రజలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చావు ప్రభా. మేము కూడా ఈ లోకంలో పాపం అనే బంధకాల్లో మేము ఉన్నాం. నేను ఆ పాపం అనే బంధకాల నుంచి మేము తప్పించుకోవాలంటే నీ రక్షణ మాకు అవసరం. రక్షించుకున్నావు నైనా,
రక్షించిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, రక్షించుకున్నావు. కాబట్టి నేను అయినా మేము పాపం చేస్తూ జీవిస్తున్నాం. నేను రక్షణకు తగినటువంటి విశ్వాసం మాలో లేదు. నేను రక్షణకు తగినట్టు విశ్వాసం కలిగి మేమందరం నైనా నీ రాకడ కొరకై మేము ఎదురు చూసేటకు కృప చూపించండి. నా కొరకై నువ్వు కల్వరి శిలువలో రక్తం కార్చినటువంటి నీ ప్రేమకు మేము ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా? ఏం లేని వారమై నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం ప్రభా. నేను ఇంతవరకు నువ్వు కాపాడిన నీ ప్రేమ బట్టి నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకున్నాను. ఈ సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. భీమనను, ఆంజనేయులు ప్రభువా, నేను శ్రీరాములను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు అనారోగ్య స్థితిలో బాధపడుతున్నారని విన్నాం ప్రభువా. ఆ బిడ్డలు నీవు గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపడతావని నేను నీ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు నువ్వు కాపాడిన నీ ప్రేమకై నేను ఏమిచ్చి రుణం తీర్చుకొనగలమని విరిగిన నలిగిన హృదయంతో నేను స్తుతించి కనపరిచి ఆరాధిస్తూ తిరిగి రానైన నా యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమెన్. నూతన కార్యములు, బలమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, బలమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా యేసునైనా నీ పాదములకు వందనములు, స్తోత్రాలు ప్రభా. మన తండ్రి నైనా మోజేసు నైనా ప్రార్థించినప్పుడు నైనా పొందిన దీవెనలు మాకు కూడా దయచేయండి నా తండ్రి. అవునైనా ఎంతోమంది అనేకులనైనా నీ బైబిల్ గ్రంథములనైనా ఎన్నోనైనా మేలు దయచేసినావునైనా నీ ప్రవక్తలకు నా ప్రభువా మాకు కూడా దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. నైనా మా లోపల ఏమన్నా పాపం ఉన్నదా నా తండ్రి, మా లోపల ఏమన్నా దోషం ఉన్నదా నా ప్రభువా, నైనా కడిగి వేయండి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. నేను కూడా ఎంతో అనారోగ్యంతో బాధపడుచున్నానైనా నన్ను ముట్టి స్వస్థపరచున్నా ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. అవునైనా మా కుటుంబంలో ఇబ్బందులు తొలగించమని అడుగుతున్నాం నా తండ్రి, నీకు స్తోత్రం యేసయ్యా. నైనా ఈ శ్రమల దినాల్లో నా ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము, ఉపవాస ప్రార్థనలో నా ప్రభువా నైనా మేము ప్రార్థిస్తున్నప్పటికీ మా మధ్యలో ఉండమని అడుగుతున్నాం నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం నా యేసయ్యా. నైనా ఎందరైతే ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారో అటు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నైనా ఈ ఉపవాస ప్రార్థనలో మేము అడిగినటి వల్ల పొంది ఉన్నామని మేము నమ్మడానికి మాకు సహాయం దయచేయండి నా తండ్రి. నైనా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా ప్రభు. అంజనని మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా అనారోగ్యం చేత బాధపడుచున్నాడని వింటిమి నా తండ్రి. ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచునైనా. మేము చేసిన పాపముల కోసమైనా నీ తల్లపైన ముళ్ళ కిరీటం నా తండ్రి. మా చేతులు చేసినట్టు దోషముల కోసమయ్యానైనా నీ చేతుల్లోనైనా చీలలు నా ప్రభువ. నైనా మేము నడిచిన నడకలలో పట్టే నా తండ్రి నీ కాళ్ళలో మేకులు నా ప్రభువ. నైనా మేము చేసిన అపరాధముల కోసమే నీ ప్రక్కలో బల్లెము పోటు నా తండ్రి. అవునైనా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా ప్రభువ. నైనా మా ప్రార్థనలన్నీ ఆలకించు నా తండ్రి. మా ప్రార్థనలో తప్పులుంటే కూడా క్షమించమని అడుగుతున్నాం నా తండ్రి. నేను ఇక్కడ తలలంచిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని నేను తగ్గించుకొని హెచ్చించుకునే భాగ్యం దయచేస్తామని యేసయ్యా పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాపపు జీతము నిత్య నరకము, ఓ పాపినికి కదికెవరు? నిత్య జీవమియవచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. నిత్య జీవమియవచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. రాండి రాండి రయమున యేసుని రక్షకుని గణంగీకరించుడి. రాండి రాండి రయమున యేసుని రక్షకుని గణంగీకరించుడి.
ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, రాబోవు నతడే. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, రాబోవు నతడే. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీతిమంతుడవు గొప్ప దేవుడవునైనా గడిచిన శుక్రవారం మొదలుకొని నేటి వరకు మనం కాచి కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నా కొరకై కలువరి సిలువలో రక్తం గార్చిన నీ గొప్ప ప్రేమకై వందనాలు. నా కొరకే తృణీకరింపబడినవునైనా, నా కొరకే వ్యసనక్రాంతుడవయ్యావు, నా కొరకే నలుగగొట్టబడినవు తండ్రి. నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలతో కలిసి స్తుతించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని నాకు దయచేసినందుకే వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలనైనా. నినివే పట్టణం ప్రజలను మాకు ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. ఇశ్రాయేలు ప్రజలను మా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. మోషను కూడా మా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. అలాగున మేము కూడా ప్రార్థించే బిడ్డలుగా మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఈ చిన్ని కొద్ది ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక మాట దేవుని వాక్యం చదువుకుందాం, ఆ తర్వాత మరలా ప్రార్థనలో ఎక్కువిద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 14వ వచనం సెక్రటరీ ముందుకు వచ్చి చదివి వినిపిస్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వచనాల వరకు చదివి వినిపిస్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43 వచనం నుంచి 46 వరకు చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు రామారామి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మంచిది. సమయంలో ఒక పాట పాడుకుందాం. సంఘ పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని ఆరాధించాలని కోరుతున్నారు. అందరం కూడా లేచి నిలబడి పాడుకుందాం. మరి కొన్ని నిమిషాలు మన మధ్యలో ఉన్నది. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సంఘ పెద్దలందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. పురుషుల సంఘ పెద్దలు పైకి వచ్చి నిలబడతారు. ఈ సమయంలో స్త్రీల సంఘ పెద్దలు కూడా కింద ఉండి దేవుని ఒక పాట ద్వారా దేవుని ఆరాధిస్తారు. పురుషుల సంఘ పెద్దలు అందరూ పైకి రావాలని మనవి చేస్తున్నాం. స్త్రీల సంఘ పెద్దలు ముందు వరుసలో నిలబడాలని మనవి చేస్తున్నాం. రండమ్మా, స్త్రీల సంఘం పెద్దలు అందరూ కూడా రావాలి. స్త్రీల సంఘం వారు, పురుషుల సంఘం వారు మీరు పాట సెలెక్ట్ చేసుకోండి. అందరికి వాళ్ళకు వచ్చేది, మీకు వచ్చేది. ఈ యొక్క గుడ్ ఫ్రైడే శ్రమ దినాల పాట అందరికి వచ్చేది, పాడాలని మనవి చేస్తున్నాం. ఇది కొంచెం పక్క జరుపుతారా? ఇది ఇట్లా జరపండి, మళ్ళీ పెట్టుకుందాం కానీ తర్వాత. అది అబ్రాము అది జరిపిద్దరు అందరికి వచ్చేది పాడండి. మా స్త్రీలకు పురుషులకు ఒకటే పాట. స్త్రీల సంఘ పెద్దలు వచ్చినారమ్మా, ఇంకా రాని వాళ్ళు రావాలి.
యేసు